హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయారెడ్డి వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ రోడ్డుపై నిల్చొని ఉన్నాను. ఏంటి అనుకుంటున్నారా? ఇక్కడ తాటి ముంజలండి అమ్ముతున్నారు. అక్కడ తీసుకుందామని చెప్పేసి నిలబడ్డాను. ఇంకేంటి ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? అందరూ బ్రేక్ఫాస్ట్ తినేసారా? చూడండి, ఇక్కడ తాటి ముంజలు ఫ్రెష్గా కట్ చేస్తున్నారనమాట. ఫ్రెష్గా కట్ చేసినవి తీసుకుంటున్నాను. నాకు చాలా ఇష్టం అండి సమ్మర్లో దొరికే ఫ్రూట్స్లో మ్యాంగోస్, తర్వాత ఇవి నాకు చాలా చాలా ఇష్టము. మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అందుకోసమే నిల్చొని మరీ వెయిట్ చేసి మరీ తీసుకుంటున్నాను. ఇంకా ఫ్రెండ్స్, ఈరోజు ఒక వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను. వ్లాగ్ చూసి ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి తాటి ముంజలు అంటే ఇష్టము? ఇంకా చెట్టు దగ్గరికి వెళ్ళేసి చెట్టు దగ్గర నుంచి దింపి అప్పటికప్పుడు ఫ్రెష్గా తింటే ఇంకా మజా వస్తుంది. కానీ సిటీలో ఆ అవైలబిలిటీ ఉండదన్నమాట. అందుకోసమే ఈ విధంగా తీసుకుంటున్నాము. ఇవాళ వ్లాగ్లో ఉంటుంది పాలకోవా చేశానంటే నేను ఫ్రెష్ మిల్క్తో చేశాను. నేను ప్యాకెట్ పాలు తీసుకుంటాను, ఫుల్ క్రీమ్ మిల్క్, అమూల్ మిల్క్. దాంతో నేను పర్ఫెక్ట్ పాలకోవా అంటే కలాకండ్ చేశాను. చాలా బాగొచ్చింది. వీళ్ళు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే గంట సింబల్ కూడా కొట్టండి. ఆ గంట కొడితేనేనండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ చూడండి, ఆ రోజు నేను 3 డజన్స్ 4 డజన్స్ తీసుకున్నాను అనమాట. ఒక్క రోజులోనే మొత్తం ఫినిష్ అయిపోయాయి అనమాట. అంత ఇష్టంగా తింటాం ఇవి. ఇంకా ఫ్రెష్గా దొరికినాయంటే అస్సలు వదిలిపెడతామని చెప్పండి. అయినా వాళ్ళు కట్ చేస్తే చూడండి ఎంత బాగా కట్ చేస్తున్నారో. కానీ డేంజర్ కదండి, అలాగా మోకాలు పైన పెట్టేసుకుని కట్ చేస్తూ ఉంటారు వాళ్ళు. కానీ వాళ్ళ వృత్తి తప్పదు కదా. ఇక వ్లాగ్లో వెళ్ళిపోదాము. వ్లాగ్లో ఫస్ట్ పాలకోవా ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో చూసేద్దామా? మరి పదండి. ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా తినడం మొదలైందనమాట. అవి చూస్తే ఆగం కదా, టక్కున వాటర్లో వేసేసి క్లీన్ చేసేసుకొని ఇలా ఒలుచుకోవాలి కదా. ఎలా ఒలుస్తున్నానో చూడండి. నేను ఈజీగా వచ్చేస్తాయి. దీంట్లో వాటర్ ఉంటుంది కదా, ఒలిచేటప్పుడు మొత్తం కింద పడిపోతాయి. అట్లాంటప్పుడు నేను ఏం చేస్తానంటే టక్కున వాటిని నోట్లో వేసేసుకుంటాను. సిల్లీగా ఉంది కదా ఫ్రెండ్స్, అయినా ఎంజాయ్ చేయొచ్చు అనమాట అలా చేస్తే. నేను పాలకోవా ప్రిపరేషన్ కోసం అని చెప్పేసి ఇక్కడ 3 అమూల్ గోల్డ్ అనమాట ప్యాకెట్స్ తీసుకున్నాను. మా ఇంట్లో ఇవే మిల్క్ వాడుతూ ఉంటాం అనమాట. అవే పాలతోటి చేస్తున్నాను నేను. కొంచెం టైం పడుతుంది కానీ ఎమ్మీ టేస్టీ పాలకోవాని. చూడండి పాలకోవా ఎంత బాగా వచ్చిందో. కలర్ కూడా చాలా బాగుంది. చూస్తుంటే నిద్రానిపిస్తుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, వీడియో మొత్తం చూసేసి. ఇక్కడ నేను స్టవ్ పైన ఒక పెద్ద కడాయి పెట్టేశానండి. కొంచెం వెడల్పుగా మందపాటుగా ఉన్న కడాయి పెట్టుకుంటేనే మనకు చాలా ఈజీగా అయిపోతుంది. పాలకోవా మంచిగా కూడా వస్తుంది, కింద మాడిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఈ మొత్తం 3 ప్యాకెట్ల పాలని నేను కడాయిలో వేసేసుకుంటున్నాను. వాటర్ మాత్రం యాడ్ చేయకూడదండి. వాటర్ యాడ్ చేస్తే ఇంకొంచెం అంటే మనకు పాలకోవా రెడీ కావడానికి ఎక్కువ టైం పడుతుంది అనమాట. అది ఇంకిపోతూ గట్టిపడాలి కదా. అందుకోసమే పాలకోవా ఎప్పుడు చేసినా కూడా ఫుల్ క్రీమ్ మిల్క్ని అంటే వాటర్ యాడ్ చేయకుండా చేసుకోండి. చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇందులో ఇంకా నేను ఏమీ మిక్స్ చేయలేదండి, ఓన్లీ పాలు అండ్ షుగర్. కావాలంటే ఫ్లేవర్ కోసం ఇలాచీ యాడ్ చేసుకోవచ్చు. ఈ 3 ప్యాకెట్స్ని ఇలా యాడ్ చేసేసి నేను మంట పైన పెట్టానండి. మంట మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉంచాను. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, అలాగే వదిలేస్తే కింద మాడిపోతుంది. ఈ పాలకోవా రెడీ కావడం కోసం మనకి ఇంచుమించు 1.5 అవర్ టైం తీసుకుంటుంది. అయినా పర్లేదు, మంచిగా హెల్తీగా హైజీనిక్గా తినాలంటే కొంచెం టైం టేకింగ్ అయినా పర్లేదు, చేసేసుకోవచ్చు అనమాట. అది నా ఒపీనియన్. అంతే కదా ఫ్రెండ్స్. ఇది మరిగే కొద్దీ మనకు క్వాంటిటీ తగ్గుతూ వస్తుంది, చిక్కపడుతుంది, కలర్ కూడా చేంజ్ అవుతూ ఉంటుందండి. ఇలా కలుపుకుంటూ మనము బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇంచుమించు 1.5 అవర్ తర్వాత చిక్కబడ్డది. ఇప్పుడు ఇందులో నేను షుగర్ యాడ్ చేస్తున్నాను. షుగర్ మాత్రం నేను 1/2 కప్ వరకు యాడ్ చేశానండి. 1.5 లీటర్ మిల్క్కి నాకు కరెక్ట్గా సరిపోయింది షుగర్ లెవెల్. ఈ విధంగా మొత్తం మళ్ళా షుగర్ అంతా కరిగేలాగా కలుపుకుంటూ
మనం బాయిల్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేసిన 10 మినిట్స్లో మనకు రెడీ అయిపోతుందండి. షుగర్ యాడ్ చేసిన తర్వాత దగ్గరుండి కలుపుకోండి, ఎందుకంటే మాడే ఛాన్స్ ఉంటుంది. చూడండి, పాలకోవా రెడీ అయిపోయింది. ఎమ్మీ టేస్టీ పాలకోవా కలాకండ్ రెడీ అయిపోయిందండి. ఎలా ఉంది రెసిపీ నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. పాలకోవా చేయడానికి 2 hours పట్టింది, కానీ అండి ఇది కంప్లీట్ చేయడానికి మాత్రం అంటే తినడానికి 10 minutes సరిపోయిందండి. అంత ఇష్టంగా తింటామన్నమాట. చాలా బాగుంది ఫ్రెండ్స్. డెఫినెట్గా మీరు ట్రై చేసి ఎంజాయ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ప్రిపేర్ చేసి 2 months వరకు స్టోర్ చేసి పెట్టుకుంటానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు చేసుకోవాలంటే టైం టేకింగ్ కదా, అందుకోసమే నేను ఒకసారి చేసి పెట్టేస్తాను. నేను చెప్పే మెథడ్లో కనుక మీరు ఫాలో అయ్యి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేశారంటే 2 months వరకు బయట మనం అంటే ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట పెడితే 2 months వరకు మనకు ఫ్లేవర్లో కానీ టేస్ట్లో కానీ ఎటువంటి డిఫాల్ట్ లేకుండా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక చిన్న టిప్స్ ఫాలో అయ్యామంటే కన్నా ఫ్రెష్గా జింజర్ గార్లిక్ పేస్ట్ అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకు రెడీ అవుతుంది. ఇక నేను అల్లం అండ్ వెల్లుల్లిని పీల్ చేసి ముక్కలుగా కట్ చేసి పెట్టానండి. అల్లం మాత్రం ఒక 1/2 hour డ్రై చేశానంటే అలాగా వదిలేసాను నేను, ఎందుకంటే వాటిలో ఉన్న వాటర్ కంటెంట్ కొంచెం పోయిందంటే మనకు స్టోర్ మంచిగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేటప్పుడు మనము వాటర్ కూడా యాడ్ చేయకూడదు. ఇప్పుడు నేను మిక్సీ జార్ తీసుకొని అందులో యాడ్ చేస్తున్నాను. ఈ మిక్సీ జార్లో కట్ చేసి పెట్టుకున్న అల్లంని అలాగే పీల్ చేసి పెట్టిన వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటాను. నేను అల్లం ఎంత క్వాంటిటీలో తీసుకుంటే వెల్లుల్లిపాయలు కూడా అంతే క్వాంటిటీలో తీసుకుంటారండి. ఈ రెండింటిని మిక్సీ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ అలాగే పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ యాడ్ చేయడం వల్ల వాసన రాదు. ఒకవేళ సాల్ట్ యాడ్ చేయకుండా మనం బయట ఉంచామంటే కన్నా స్మెల్ వస్తుందండి. కొంచెం ఆ స్మెల్ కొంచెం అనీజీగా ఉంటుంది కాబట్టి మనము కర్రీస్లో యూజ్ చేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉండదు. అలా కాకుండా ఈ విధంగా సాల్ట్ అండ్ పసుపు యాడ్ చేసుకోండి, మనకు వాసన రాకుండా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకు ఎగ్జాక్ట్ వాసన ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా వస్తుంది. 2 months వరకు ఈజీగా మనము స్టోర్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే కన్నా మనకు 3-4 months వరకు కూడా మనకు ఫ్రెష్గా ఉంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఒకవేళ మీకు ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ నచ్చినట్లయితే మీరు ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకోండి. మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి, ఇందులో వాటర్ యాడ్ చేయకూడదు. చూడండి, మెత్తగా పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనము ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని ఉంచితే సరిపోతుంది. ఈజీగా చేసేసుకున్నాం కదా. అప్పటికప్పుడు చేసుకోవాలంటే కొంచెం మనకు హడావుడిలో ఉంటాము. అలా కాకుండా ఇలా చేసి పెట్టుకున్నామంటే కన్నా 2 months వరకు బిందాస్గా ఉండొచ్చు. ఇప్పుడు దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసేద్దాము. మనము అన్ని కర్రీస్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ డెఫినెట్గా యూజ్ చేస్తూ ఉంటాం కదా ఫ్రెండ్స్. అందుకోసమే మనం స్టోర్ చేసి పెట్టుకున్నా కూడా సరిపోతుంది. ఎప్పటికప్పుడు చేసుకోవచ్చు, మనం కావాల్సినప్పుడు యూజ్ చేసుకోవచ్చు అనమాట. చాలామంది అంటూ ఉంటారు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయడం రాదు అని చెప్పేసి. ఈజీగా చేసేసుకోవచ్చండి. చిన్న టిప్స్ ఫాలో అయ్యామంటే కన్నా మనము పర్ఫెక్ట్గా ఫ్రెష్గా ఉండేలాగా మనము చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు డెఫినెట్గా యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దే, ఎందుకంటే బెల్ బటన్ యాక్టివేట్ చేసుకుంటేనే నోటిఫికేషన్స్ మీకు వస్తాయండి. అది కాక బెల్ బటన్ యాక్టివేట్ చేసుకున్న తర్వాత 3 options వస్తాయి. ఆల్ అనే ఆప్షన్స్ క్లిక్ చేస్తేనే మీకు అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. ఇక చూడండి, ఇక్కడ మా ఇంట్లో బాల్కనీలో పావురం గుడ్లు పెట్టింది, 2 గుడ్లు పెట్టింది. ఒక బేబీ వచ్చిందండి, బేబీ వచ్చి ఎగిరి కూడా పోయింది. ఆ వీడియో మిస్ అయిందనమాట, మీకు షేర్ చేద్దాం అనుకుంటే. ఒకవేళ నా దగ్గర దొరికిందంటే నెక్స్ట్ వీడియోలో ఆ బేబీని కూడా మీకు షేర్ చేస్తాను. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ మై ఛానల్. బై బాయ్ ఫ్రెండ్స్.